సో హాయ్ గైస్ ఈరోజు వచ్చేసి మా ఏరియాలో ట్యాంక్ మీద అయితే జెండా అయితే ఎగరవేస్తున్నాము గైస్. ఇప్పుడైతే అన్ని పేపర్స్ జెండా అన్నీ అయితే తీసుకొచ్చాము. 1 by 1 అయితే మీకు చూపిస్తాము. లెట్స్ గో గైస్. ఇక్కడ చూడండి, జెండా వచ్చేసి 5 అడుగులు అయితే ఉంటుంది. తర్వాత చూపిస్తాం గైస్. ఇవి సమోసా పేపర్స్, అంటే సమోసాలు కట్టడానికి కాదు, సమోసా షేప్లో ఉంటాయి. ఇవి దారాలకి థ్రెడ్లకి అయితే వేయాలా. అలాగే ఇది థ్రెడ్ అనమాట, ఇది తాడు లాగడానికి ఫ్లాగ్. అలాగే దారాలు, అలాగే ఇవి ప్లాస్టర్స్ జేబు పెట్టుకోవడానికి ఒక 4 సెట్లు అయితే తీసుకొచ్చాము. అలాగే పేపర్స్ ఇవి వచ్చేసి పోల్కి, జెండా పోల్కి అయితే అతికించడానికి అయితే ఇవి తీసుకొచ్చాము గైస్. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తాము వర్క్. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఫస్ట్ అయితే థ్రెడ్లు అయితే కట్టుకుంటున్నాము. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అయితే ఒక కిటికీకి అయితే కట్టుకుంటున్నాము. కట్టు ఫాస్ట్ కట్టు. ఇటు పట్టుకో గైస్. ఇలా అయితే ఫస్ట్ థ్రెడ్లు అయితే కట్టుకుంటున్నాము. అడగట్టు గైస్. ఈ విధంగా అయితే థ్రెడ్లు అయితే కట్టుకోవాలా. మనకు అతికించడానికి అయితే ఈజీ ఉంటుంది. 100 ఉండలేదు పేపర్లో. ఇక్కడదే సెట్దే. ఇందులో వచ్చేసి 3 కలర్స్ అయితే ఉంటాయి, మన ఫ్లాగ్ కలర్స్. ఆ 3 అయితే అతికియాలా. గట్టిగాడు. సో గైస్, ఇంకా స్టార్ట్ అయితే అయ్యింది వర్క్. ఫాస్ట్గా ఇంకోరు ఆ సైడ్ నుంచి కింద లైన్. ప్రతాప్, నువ్వు కింద లైన్కి రా. ఫైరప్ తొందరగా వేయాలి మీరు. ఒక్కోటి ఒక కలర్ వేయండి, ఒక్కోటి కలర్ పడుతున్నాండి. మరి వాడు గట్టిగా వేసుకోవచ్చు. లే కదిపి లే. వైట్ ఇంకోటి రావాలా. రాలే వైట్ పేపర్ ఎట్లా వైట్ గైస్. ఇంకా చాలా టైం అయితే అయ్యింది నైట్. అయినా కూడా మేము వర్క్ అయితే అలాగే చేస్తూనే ఉన్నాము. ఇంకా లాస్ట్ ఫైనల్ అనమాట. పేపర్స్ అయితే అన్నీ అతికించాము. ఫోల్కి వచ్చేసి ఒక్కటే పెండింగ్ ఉన్నాయి పేపర్స్ అతికించడం, కలర్ పేపర్స్. ఇదొక్కటి కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. ఇది నాకు చాలా బాగా అయితే తెలుసు అనమాట. ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను కాబట్టి. సో గైస్, ఇప్పుడు లేచి అయితే అన్నీ అయితే రెడీ చేస్తున్నాము. పైన కట్టడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము ట్యాంక్ మీదకి. ఇదే ఆ ట్యాంక్. నాకు చెప్పకుండా అయితే మా వాళ్ళు ముందుగానే ట్యాంక్ మీదకి అయితే ఎక్కారు. సో గైస్, ఇదే మా ఊరు. చూడండి, మొత్తం ఇది మా ఊరు అన్నమాట. పైకి అయితే మోసుకొచ్చినాము అన్నీ. సో గైస్, పైకి అయితే వచ్చినాము. ఇప్పుడు అన్నీ అయితే రెడీ అయితే చేస్తున్నాము. పేపర్స్ అన్ని, కలర్ పేపర్స్ అన్నీ అయితే కట్టాలా గైస్. హోల్ అయితే కడుతున్నాము గైస్. ఇక్కడ చూడండి, సైడ్ లో
చెప్పుకుంటుంది గాయస్. మేమైతే ఇప్పుడు నాకు గాలి పాత్ర గాయస్ ఏమైనా పడదులే గాయసా, గాలి ఎక్కువ వస్తుంది. గ్యాస్ ఇక్కడైతే పేపర్లు అయితే కట్ చేసి లోపలికైతే వేస్తున్నాము. దగ్గర పేపర్లో కూడా గ్యాస్ ఇక్కడ చూడండి. మనం బ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు గాయస్ అవి అయితే చూపించడానికి పోతుంటే ఎగిరిపోతాయి. గైస్ ఇక్కడైతే చూడండి జెండా అయితే మొత్తం చేస్తున్నారు. ఎలా చేయాలో మీరు కూడా చూసి నేర్చుకోండి. మర్చే మర్చే కొన్ని గంటలేవా ఏమొచ్చేదండి. గైస్ ఇలా అయితే మడత చేయాలి. ఇలా చూడండి గైస్. గైస్ మొత్తం అయితే కట్టేసాము చూడండి. ఫ్లాగ్ కట్టేసి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము స్నానానికి. ఎంట్రీ స్టిక్కర్ లేడు ఏమి కొన్ని అవలే. సో గైస్ మొత్తానికైతే ఫ్లాగ్ అయితే కట్టేసి ఇంటికైతే వెళ్తున్నాము. భోజనం తిని భోజనం కాదు సారీ స్నానం చేసేసి రెడీ అయితే వస్తాము. గ్యాస్ ఇంకా దిగేసి అయితే వెళ్తున్నాము. గ్యాస్ ఇంకా ఫ్రెష్గా అయితే రెడీ అయ్యి ట్యాంక్ మీదకి అయితే వచ్చేసాము. ఇంకా ఇప్పుడైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. గ్యాస్ ఫస్ట్ టైం అయితే దీంట్లోకి చిన్న చిన్న పేపర్స్ అయితే కట్ చేసి అయితే వేసాము. అవి గాలికి అయితే ఎగిరిపోయాయి కదా. మళ్ళీ అయితే కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొని మధ్యలో అయితే పెట్టేసి ఇంకా మళ్ళీ అయితే ఫోల్డ్ చేసి అయితే మళ్ళీ అయితే కట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నాము. ఇది సెకండ్ టైం అనమాట మనం ఫోల్డ్ చేసేది. ఆల్రెడీ ఫస్ట్ టైం కట్టేటప్పుడు కొన్ని పేపర్స్ అయితే ఎగిరిపోయాయి కదా. మళ్ళీ అయితే ఫ్లాగ్ అయితే తీసి మళ్ళీ అయితే కొన్ని పూలు మధ్యలో చల్లి మళ్ళీ అయితే ఫోల్డ్ చేస్తున్నాము. గైస్ దీనికైతే చాలా అంటే చాలా కష్టపడ్డాం మేము. నిన్న రాత్రి అంతా కష్టపడి రెడీ అయితే చేసాము. 14వ తారీఖు చాలా కష్టపడి మొత్తం పేపర్స్ అన్నీ అతికించి రెడీ అయితే చేసాము. ఇంకా మొత్తానికైతే మొత్తం కట్టేసి రెడీగా అయితే ఉంచాము. ఇంకా 1 by 1 అయితే అందరూ వస్తున్నారు. ఇంకా వస్తే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. గైస్ ఇక్కడ చూడండి 2 members అయితే వచ్చారు. వీళ్ళిద్దరు బాదుషాలు తినడానికి అయితే వచ్చారంట.
బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 4 సంవత్సరాలు అయితే పరిపాలించారు. ఆ తర్వాత మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం అయితే వచ్చింది. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా మన దేశానికి పూర్తి స్వాతంత్రం అయితే నాకు తెలిసి అయితే రాలేదు. జస్ట్ పేరుకే స్వాతంత్రం, అంతేగాని ఇంకా మన దేశంలో కులపిచ్చి ఇవి అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇంకా ముందు కులపిచ్చి ఇవన్నీ తగ్గితేనే మన దేశానికి అసలైన స్వాతంత్రం. అటెన్షన్ జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. గైస్ క్షమించండి, ప్రేయర్ అయితే మధ్యలో స్టాప్ చేసాము. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంటే వీడియో అయితే స్కిప్ అయితే చేస్తారు అందరూ, అందుకనే తక్కువ అయితే చేసాము, కట్ చేసాము గైస్. అలాగే ప్రోగ్రామ్ అయితే మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ స్వీట్స్ అయితే అందరికైతే నేను పంచాను. ఇక్కడ చూడండి, ఇంకా ప్రోగ్రామ్ అయితే ఇంతటితో అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అయితే చాలా కష్టపడి అయితే చేసాము. మా కాలనీ వాళ్ళు మొత్తం అందరం కలిసి చెరో కొంత అమౌంట్ అయితే వేసుకొని ఈ ప్రోగ్రామ్ అయితే విజయవంతంగా అయితే కంప్లీట్ చేసుకున్నాము. యాక్చువల్గా చాలామంది అయితే రావాలి ఈ ప్రోగ్రామ్కి, కానీ వాళ్ళైతే రాలేదు. కొంచెం పనులుండి అయితే కొంతమంది రాలేకపోయారు. అందుకనే మేము ఉన్న వాళ్ళే ఈ ప్రోగ్రామ్ అయితే విజయవంతంగా కంప్లీట్ అయితే చేసాము. గైస్ ఒకసారి అయితే మన ఫ్లాగ్ వీడియో ఎలా ఉందైతే ఒకసారి చూడండి. ఇది కింద నుంచి అయితే తీసాను. ఇక్కడ చూడండి, ఇది చాలా లాంగ్లో నుంచి అయితే తీసాము. గైస్ ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.